పాకిస్తాన్లో సైనిక పాలనకు రంగం సిద్ధమైందా? పాకిస్తాన్ సైన్యం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా గద్దెదించాలని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. ఎందుకంటే ఉగ్రదేశంలో ఊహకందని పరిణామాలు జరుగుతున్నాయి. భారత్తో యుద్ధంలో పత్తా లేకుండా పోయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేశారు. మరే దేశంలో అయినా ఇంతటి ఘోర పరాభవానికి ఆర్మీ అధిపతిని బాధ్యతల నుంచి తప్పిస్తారు. షరీఫ్ సర్కార్ మాత్రం అతగాడిని ఏకంగా ఫీల్డ్ మార్షల్గా ప్రకటించింది. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకు పాకిస్తాన్లో అసలేం జరుగుతోంది? మునీర్ను ఫీల్డ్ మార్షల్గా ప్రకటించడం వెనుక వ్యూహమేంటి? ఫీల్డ్ మార్షల్ ప్రకటనతోనే ఇస్లామాబాద్లో సైనిక పాలన మొదలైందా? లెట్స్ వాచ్. పాకిస్తాన్లో సైనిక పాలనకి రంగం సిద్ధమవుతోందా? ఫీల్డ్ మార్షల్ ప్రకటన వెనుక నడిచిన అసలు కథ ఏంటి? ఫీల్డ్ మార్షల్ ప్రకటనతోనే సైనిక పాలన మొదలైందా? ఏ ఫీల్డ్ మార్షల్ అండ్ ఫీల్డ్ మార్షల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే కంపారిజన్, అవే ట్రోల్స్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను ఫీల్డ్ మార్షల్గా ప్రకటించడం వెనుక అంతులేని చర్చతో పాటు మన గ్రేట్ ఫీల్డ్ మార్షల్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే భారత సైన్యంలో ఇప్పటివరకు ఇద్దరు అధికారులకు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. మొదటి పేరు సామ్ మనేక్షా. ఆయన 1973లో ఫీల్డ్ మార్షల్ గా నియమితులయ్యారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించడంలో ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారు. మానేక్షా భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. మరొకరు కోదండార్ మాదప్ప కరియప్ప. ఆయనకు 1986లో ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. ఆయన స్వతంత్ర భారతదేశానికి తొలి ఆర్మీ అధిపతి కూడా. 1947-48 ఇండో పాక్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మరి ఏం సాధించాడని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ ప్రకటించారు? భారత్తో యుద్ధంలో అండర్ గ్రౌండ్ బంకలలో దాక్కున్నాడనా, లేక కుటుంబ సభ్యులని విదేశాలకు తరలించాడనా? మునీర్ను ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించడంపై నెటిజన్ల ప్రశ్నలు ఇవే. ఎక్స్పర్ట్స్ మాత్రం మునీర్ను ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించడం వెనుక అసలు కథ వేరే ఉందని అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం చర్యతో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఇప్పుడు సైనిక పాలన వైపు అడుగులేస్తున్నట్టు కనిపిస్తోందన్నది రక్షణ నిపుణుల అంచనా. ఈ ఆపరేషన్లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ సైన్యం షహబాజ్ షరీఫ్ పౌర ప్రభుత్వాన్ని పెనుభారంగా భావిస్తోంది. ఇదేదో పై విషయం కాదు, దీనికి గట్టి ఆధారాలు ఉన్నాయి. ఆసిమ్ మునీర్ను అత్యున్నత సైనిక హోదా అయిన ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించడానికి రీజన్ పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్ ముందు లొంగిపోవడమే అన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రకటనతో మునీర్ పాకిస్తాన్ సైనిక చరిత్రలో మాజీ సైనిక పాలకుడు మొహమ్మద్ అయూబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ అయిన రెండో ఆర్మీ చీఫ్ అయ్యాడు. 1959లో మొహమ్మద్ అయూబ్ ఖాన్ ఈ ర్యాంకు పొందారు. కానీ ఇద్దరి నియామకం పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. అయినప్పటికీ తెర వెనుక నుంచి ఆసిమ్ మునీర్ అయూబ్ ఖాన్ మార్గాన్ని అనుసరిస్తున్నాడనే అనుమానాలు కలుగుతున్నాయి. అయూబ్ ఖాన్ 1958 నుంచి 1969 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1958లో సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. 1959లో పదవి విరమణ వయస్సు దగ్గర పడుతున్నప్పుడు తనకు తానుగానే ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చుకున్నాడు. పాకిస్తాన్ పౌర సమాజం నుంచి పదే వచ్చిన అభ్యర్థనల వల్లే తాను ఈ పని చేశానని ప్రకటించాడు. ఫీల్డ్ మార్షల్ అయిన తర్వాత సైన్యాధ్యక్ష బాధ్యతల్ని జనరల్ మూసా ఖాన్కు అప్పగించి పాలనపై దృష్టి పెట్టాడు. అయూబ్ సైనిక జీవితం కూడా వివాదాలతో నిండి ఉంది. 1928లో భారత్లోని పంజాబ్ రెజిమెంటులో నియమితుడయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధంలో అస్సాం రెజిమెంటుకు కమాండింగ్ ఆఫీసర్గా పనిచేశాడు. కానీ అతని కమాండర్ బలహీనమైన నాయకత్వం కారణంగా అతన్ని తొలగించాడు. అయినప్పటికీ 1951లో ఆయన పాకిస్తాన్ సైన్యానికి మొదటి కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు. 1958 వరకు ఈ పదవిలో కొనసాగాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆసిమ్ మునీర్ను ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించింది పాక్ సర్కార్. అది కూడా భారత్తో యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్న తరువాత. ఇక్కడే ఫీల్డ్ మార్షల్ ప్రభుత్వం ఇచ్చిందా, లేక 1959లో అయూబ్ ఖాన్ చేసినట్టే ఆసిమ్ మునీర్ కూడా హోదాను లాక్కున్నాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి భారత్లో ఉద్రిక్తతల సమయంలోనే పాక్లో సైనిక తిరుగుబాటు మొదలైంది. షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని డమ్మీగా మార్చేశారు. బలహీన ప్రధానిగా పేరు తెచ్చుకున్న షహబాజ్ మొదటించి సైన్యం చేతుల్లోనే ఉన్నారు. దానిలో భాగంగానే ఐఎస్ఐ చీఫ్గా ఉన్న మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ పాక్ జాతీయ రక్షణ సలహాదారునిగా నియమితుడయ్యాడని చెబుతారు. మాలిక్ పాకిస్తాన్ 10వ ఎన్ఎస్ఏ కాగా
ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికి ఈ పదవి కట్టబెట్టడం, ఒకేసారి 2 ప్రధాన పదవులకు ఒకే వ్యక్తిని నియమించడం కూడా ఇదే తొలిసారి. ఈ నియామకంతోనే పాకిస్తాన్లో షరీఫ్ సర్కారు స్థానంలో సైనిక ప్రభుత్వమే ఉందని తేలిపోయింది. జాతీయ భద్రతా సలహాదారు నియామకంతో పాకిస్తాన్లో అన్ని అధికార కేంద్రాలు మునీర్ నియంత్రణలోకి వచ్చాయి. షహబాజ్ షరీఫ్ పూర్తిగా బలహీనపడ్డాడు. ఈ సమయంలోనే ఫీల్డ్ మార్షల్గా నియమిస్తూ షరీఫ్ సర్కార్ ప్రకటన చేసింది. ఇదంతా పేరుకు ప్రభుత్వమే చేస్తున్నట్టు కనిపిస్తున్నా చేయిస్తోంది మాత్రం ఆసిమ్ మునీరే. జనరల్ మునీర్ ఉగ్రవాదాన్ని తిరుగుబాటుకు ఆయుధంగా ఉపయోగించాడు. పహల్గాం దాడి తర్వాత ప్రపంచం మొత్తం మునీర్ను ఉగ్రవాది అని పిలుస్తోంది. మునీర్ను పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఒసామా బిన్ లాడెన్తో పోల్చారంటేనే అతడు ఎంత కిరాతకుడో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశమేనని నమ్మించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తుండగా అధికారం మాత్రం సైన్యం చేతిలో ఉంది అన్న నిజం ఆసిమ్ మునీర్ తీరుతో స్పష్టమైపోతోంది. ఒక రకంగా ఈ పరిణామాలు భారత్కంత మంచివి కావు. ఎందుకంటే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి బదులు సైనిక పాలన వస్తే పరిణామాలు దారుణంగా మారుతాయి. 2019లో పుల్వామా దాడిలో కీలకంగా వ్యవహరించిన ఆసిమ్ మునీర్ చేతికి పాలన చెక్కితే ఉగ్రవాద ముప్పు మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ వ్యవహారంలో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది.